अस्सलाम वालेकुम दोस्तों, मीडिया फाइज ऑन न्यूज़ में आपका फिर से खैर मकदम है। मैं हूं शेख रियाज। दोस्तों, एक अनार 100 बीमार, ये कहावत तो आप लोगों ने बखूबी सुनी ही होगी। एक अनार 100 बीमार। तेलंगाना रियासत अब एक अनार की तरह मुमासिल हो गई है, जिसके 100 बीमार नजर आ रहे हैं। तेलंगाना रियासत में जैसे ही कांग्रेस ने इक़्तिदार हासिल किया, वज़ीर आला की दौड़ में बहुत से सीनियर लीडरान के नाम शामिल आए हैं। लेकिन ये क्या, अब एक बार इलेक्शन के बाद जबकि रेवंत रेड्डी ने वज़ीर आला का अहदा संभाल लिया है, श्रीधर बाबू का नाम सुनने में आ रहा है, जो कि IT मिनिस्टर हैं। पेद्दापल्ली MLC भानुप्रसाद ने एक मीटिंग से खिताब करते हुए कहा कि श्रीधर बाबू वज़ीर आला बनना चाहते थे। MLC भानुप्रसाद ने रियासत के IT वज़ीर श्रीधर बाबू पर दिलचस्प तबसरा किया। उन्होंने सोचा था कि अगर कांग्रेस की हुकूमत आई तो श्रीधर बाबू वज़ीर आला बनेंगे। उन्होंने कहा कि श्रीधर बाबू के पास किसी भी वक्त वज़ीर आला बनने का मौका है। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. కొద్దిగా నేను ఆశావాహి, కొంత ఆశనాలో ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారేమో అన్న ఆశ కొద్దిగా ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లనే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారేమో అని కొంత ఆశ ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికైనా ఉందంటే శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి అది కావాలని కూడా ఎప్పటికో అది కావాలని కూడా కోరుకుంటుంది. అయితే వారికి ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. వారు ఇప్పుడు IT మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం మన ఈ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా వారు ఇప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, IT శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో IT అభివృద్ధికి, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధికి వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి